తమన్నా సింహాద్రి ఎప్పుడు ఒక సంచలనమే. ఏం మాట్లాడినా గాని ఒక సంచలనంగా ఉండేది. ఇన్నాళ్ళు ఏమైపోయారు? ఎక్కడికెళ్లారు? అంటే పొలిటికల్ సంచలనం నుంచి హ్మ్. టీవీ ఇండస్ట్రీ సంచలనంలోకొచ్చాను. ఓకే. 2019 తర్వాత. హ్మ్. టీవీ ఇండస్ట్రీలో ఒక్కసారి సంచలనం 'బిగ్ బాస్' వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఓకే. అదొక పెద్ద సంచలనం టీవీ ఇండస్ట్రీలో. తర్వాత కొన్ని రియాలిటీ షోస్ చేశాను. హ్మ్. ఒక ఓటీటీ మూవీ చేశాను. అట్లా కొద్దిగా పొలిటికల్‌కి కొద్దిగా దూరంగా అంటే మనకి నా డబ్బు తీసుకెళ్ళి నేను పొలిటికల్‌లో పెట్టుకుంటాను. కాబట్టి నాకు డబ్బు కావాలి గాబట్టి నేను టీవీ ఇండస్ట్రీలో ఉన్నాను. తమన్నా సింహాద్రి గారు 2019లోనే కనిపించారు. తర్వాత మీరు కనిపించలేదు. మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మళ్ళీ తమన్నా సింహాద్రి వచ్చారు. ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళిపోయారు మీరు? అదేంటండి ఎక్కడికెళ్ళిపోయాను? హ్మ్. 2019 వరకు నేను పొలిటికల్‌గా సంచలనం. ఓకే. 2019 తర్వాత నాకు 'బిగ్ బాస్' ఆఫర్ రావటం ఓకే. ఎంత సంచలనం అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకుని ఒక టీవీ షోలో, రియాలిటీ షోలో. ఓకే. ఆ తర్వాత ఎందుకంటే మనకి మనీ అవసరం. హ్మ్. పొలిటికల్‌గా నేను రావాలన్నా నా చేతిలో డబ్బనేది ఉండాల. ఓకే. సో, నేను 'బిగ్ బాస్' షోకెళ్ళటం, ఆ తర్వాత కొన్ని రియాలిటీ షోస్ చేయటం, అలాగా ఒక ఓటీటీ మూవీ చేయటం. అంటే హ్మ్. మనీ గూడా ఇంపార్టెంటే కదండీ! మనకు మనీ లేనిదే ఏమీ చేయలేం. ఓకే. సో, అందుకోసం నేను టీవీ ఇండస్ట్రీలోన నేను సంచలనమే. అలా గూడా సంచలనమే. ఓకే. అలా పొలిటికల్‌గా సంచలనం, ఇటు టీవీ ఇండస్ట్రీలో గూడా సంచలనమే. మీరు హ్మ్. చూసే ఉంటారు 'బిగ్ బాస్' తర్వాత. సో, అవును. ఆ రకంగా నేను బిజీగా ఉన్నానే తప్ప ఎప్పుడు ఖాళీగా ఎప్పుడు ఖాళీలో మీరు బిజీగా ఉన్నారు. ఓకేనండి. నార్మల్‌గా ఆర్టిస్టులందరికీ నటనే ప్రాణంగా ఉంటది. కానీ తమన్నా సింహాద్రికి నటనతో పాటు ఎంతో కొంత ప్రజాసేవ చేయాలి, ఎంతో కొంత మనుషులకు ఉపయోగపడాలి అనే ఆహ్, కోణం గూడా ఉంది. అంటే అందుకనే మీరు రాజకీయాల వైపు వచ్చారు. అంటే మీ కుటుంబ నేపథ్యం ఎవరన్నా పాలిటిక్స్‌లో ఉన్నారా? ఇటువైపు మీరు ప్రతిసారి పాలిటిక్స్ అనంగానే మీరు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. దీనికి కారణం ఏంటి? యాక్చువల్లీ నాకు టీవీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో నా ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు. ఓకే. పొలిటికల్‌గా నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి, సో, నేను చిన్నప్పటి నుంచి మా తండ్రి నుంచి హ్మ్. ఆహ్, అన్నయ్య నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ అదంతా ఆ మాటలు ఒకటే ఉంటది. హ్మ్. పొలిటికల్. నాన్నగారు వచ్చి న్యూస్ ఛానెల్సే చూస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టు. అవి చూస్తూ వాళ్ళు చేసే డిస్కషన్స్ ఇంటూ, అదే విధానంగా మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు హ్మ్. దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్‌లో. ఓకే. మీకు తెలుగుదేశం మూలాలున్నాయి ఫ్యామిలీలో. యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా ఫస్ట్ చూసుకుంటే తెలుగుదేశమే. ఓకే. మా ఊర్లో గూడా అంతా అవనిగడ్డ కాన్స్టిట్యుయెన్సీ అంటేనే పక్కా తెలుగుదేశం అది. ఓకే. యాక్చువల్లీ మా కాపు కమ్యూనిటీ అయినా హ్మ్. అక్కడ మా పెదనాన్నగారు మూల స్తంభం. సో, ఓకే. అక్కడ మాక్సిమం టీడీపీకే సపోర్ట్ ఉండేది అప్పట్లో. ఓకే. తర్వాత ఇక ఆయన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో విధానంగా రావటం. ఇప్పుడు ప్రెజెంట్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు ఆయన బాబాయ్ అవుతారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యే. ఓకే. సో, అలా చూసుకుంటే నాకు ఫిల్మ్, టీవీ ఇండస్ట్రీలో ఎవరు లేరు. బట్ పొలిటికల్‌గా మొత్తం మాత్రం పొలిటికల్లే ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఇనే టాపిక్ వచ్చి పొలిటికల్లే. ఓకే. సో, ఆటోమేటిక్‌లీ నా మైండ్ సెట్ ఒకటే ఉండేది. పొలిటికల్ పలానా అతను ఎమ్మెల్యే, పలానా అతను మంత్రి, పలానా టీడీపీ, పలానా కాంగ్రెస్. హ్మ్. అవి ఇంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇవి ఇంటూ పైగా నాకు వంగవీటి మోహన్ రంగా గారనేది మా తండ్రి గారు చెప్పిన మాటల ప్రకారం ఒక రంగా గారి గురించి మీ ఫాదర్ ఏం చెప్పారండి? నా తండ్రి నేను చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు నా తండ్రి రంగా గారి దగ్గర ఉండేవాళ్ళు. యాక్చువల్లీ మా డ్యాడీకి నా తండ్రికి లారీలు బిజినెస్. ఓకే. ఆ టైంలో కొద్దిగా డబ్బులు రావాల్సుండి రాకపోతే రంగా గారి దగ్గరికెళ్ళి, హ్మ్. "అన్న నాకిట్లా ప్రాబ్లమ్" అని చెప్తే రంగా గారు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. హ్మ్. సో, అప్పటి నుంచి నా తండ్రి ఎప్పుడు టైం ఉన్నా రంగా గారి దగ్గరే ఉండేవాళ్ళు. సో, రంగా గారి గురించి ఇంటికొచ్చి నాన్న చెప్తూ ఉంటుంటే అవి వింటూ పెరిగిన దాన్ని. ఓహ్! ఇక నాకు ఒకటే దైవం వంగవీటి మోహన్ రంగా గారు. వీఎంఆర్. వీఎంఆర్. సో, నేను 'బిగ్ బాస్'కెళ్ళక ముందు నేను యాక్చువల్లీ కృష్ణా జిల్లాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాకి పేరు మారిస్తే అది వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఒక ఉద్యమం చేశాను. వంగవీటి మోహన్ రంగా గారి స్టాచ్యూ దగ్గర విజయవాడలో. ఓకే. అది ఆ టైంలో ఫుల్ వైరల్ వైరల్ అయింది. అయింది. ఆ ఉద్యమం చేసిన తర్వాత నేను ఎమ్మెల్యే పోటీ చేశాను. ఆ ఓకే. ఉద్యమం చేసినప్పుడు నాకు కొంతమంది కాపు కమ్యూనిటీ వాళ్ళు నా కజిన్స్ హ్మ్. అంటే నీకు ధైర్యం ఉంది. మేము మగవాళ్ళం అయ్యుండి లోపల బాధ, ఆ ప్రీతి అది ఉన్నా సరే మేము మేము బయటికి చేయలేకపోయాం. చెప్పుకోలేకపోయాం. మేము చేయలేకపోయాం. చేయలేకపోయాం. కాపు కమ్యూనిటీ లీడర్స్ మేము హ్మ్. చేయలేకపోయాం. నువ్వు ఎంత గట్స్ ఉండి ఒక అమ్మాయి వెళ్లి విగ్రహం దగ్గర నుంచొని ఉద్యమం చేసావంటే చేసామంటే నీ లోపల ఉంది. హ్మ్. లీడర్‌షిప్ మాట్లాడగలవు.
యూ హ్యావ్ సమ్ టాలెంట్. ఎస్. అదే నేను ఉద్దేశంగా తీసుకుని ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. ఓకే. మూల స్తంభం వంగవీటి మోహన్ రంగా గారి ఉద్యమం. ఓకే. వంగవీటి మోహన్ రంగా గారి గురించి తెలుసుకొని హా. దాని తర్వాత ఆయనంటే ఇష్టపడి ఆయనంటే ఒక అభిమానంతో ఆ మీరు ఉద్యమం చేసి ఆ చేసి ఉద్యమం అట్లాగే మీరు తర్వాత politics వైపు వచ్చిన వెళ్ళారు. నాకు కాపు కమ్యూనిటీ లీడర్స్ నుంచి వచ్చిన మెసేజెస్ చూసి హ్మ్. సో ముందుకు వచ్చాను ఓకే. ఓకే. వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత మళ్ళీ తమన్నా సింహాద్రి ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. ఎప్పుడు ఒక 10 మాటలు మాట్లాడితే ఒక 5 పవన్ కళ్యాణ్లు. ఎందుకండి పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం మీకు? చెప్పాలంటే నేను ఇప్పటివరకు ఇదే చెప్తూ వచ్చాను. త్రిమూర్తులు చిరంజీవి గారు విష్ణు, బ్రహ్మ నాగబాబు గారు, శివుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు. సో నేను ఆ రకంగా కొలుస్తాను. అదే విధానంగా నేను ఒక టైంలో శ్రీరెడ్డి అనే అమ్మాయి తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీని అడ్డమైన బూతులు తిడుతున్నప్పుడు ఆ అమ్మాయి నాకు కాల్ చేసి ఇది వివరించి నాకు చెప్పింది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనే విషయాన్ని నేను ఆ వాయిస్ రికార్డ్ బయట పెట్టినప్పుడు నాకు ఎవరైనా అటాక్ చేయొచ్చు, శ్రీరెడ్డి సపోర్టర్స్. ఓకే. అదే టైంలో నేను కొంతమంది జనసేన వాళ్ళకి కాల్ చేశాను, అన్నా నేను రోడ్డు మీద ఉండిపోయాను, నాకు సపోర్ట్ కావాలా. వాళ్ళే నా ఫోన్స్ కట్ చేస్తారండి. అసలు ఎంత బాధాకరం అంటే నేను ఎవరి గురించి నేను రోడ్డు మీద ఉండి బాధపడుతూ నేను ఆ టైంలో నాకు హైదరాబాద్ సిటీలో కొంతమంది నుంచి నా మీద అటాక్ అవ్వచ్చు, కానీ ఆ టైంలో నాకు జనసేన వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదండి. ఎవరి కోసమైతే మీరు ముందుకెళ్ళారో, ఏ ఫ్యామిలీ కోసమైతే ముందుకెళ్ళారో ఇదేళ్ళను నేను ఆ విషయాన్ని అంటే మెగా ఫ్యామిలీ గురించి కాదు, వాళ్ళకి పాపం వాళ్ళు దాకా వెళ్ళుండకపోవచ్చు. ఆ టైంలో జనసేన పార్టీ తరపున టికెట్లు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది తనకి అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి. సో అలాంటి వ్యక్తికి నేను కాల్ చేస్తే వాళ్ళు నాకు కాల్ కట్ చేస్తే అసలు నేను ఎందుకు చేయాలా, శ్రీరెడ్డి తిడుతుంది మాట్లాడమ్మా మాట్లాడమ్మా అంటారు. నేను మాట్లాడి ఇప్పుడు శ్రీరెడ్డి తిడుతుంది అంటే శ్రీరెడ్డిని చూసుకుంటున్నారు వాళ్ళు, శ్రీరెడ్డిని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, అన్ని రకాలుగా చూసుకుంటున్నారు. మీరు నాకేం చేశారు, మీరు నన్ను అట్లీస్ట్ ఎలా ఉన్నావమ్మా అని కూడా అడగరే. అలా ఎలా బాధ చాలా బాధాకరం అండి. అసలు ఈ అక్కడో అసలు అంత డిస్క్రిమినేషన్ ఎందుకు నా అని నేను రోడ్డు మీదకి వచ్చి నాకు అవసరం ఏంటండి, నేను టీవీ ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటాను, నేను బతకగలను. ఎంతమంది టీవీ సెలబ్రిటీస్ ఈ రకంగా ఒకరికి పార్టీ పొలిటికల్గా మాట్లాడతారు, ఒక యాక్టర్కి సపోర్ట్గా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. నేను ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇంత నేను గట్టిగా సపోర్ట్ చేస్తాను, నా కెరియర్ నాశనమైంది. ఇదే మెగా పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్టర్ అని చెప్పేసి నాకు షూట్లకి, నాకు కాస్ట్యూమ్కి, డేట్కి, ప్రాక్టీస్కి రెడీ అయిన తర్వాత తమన్నా సింహాద్రిని పక్కన పెట్టేశారు షూట్కి రానికుండా. అంత డిస్క్రిమినేషన్ నాకు ఇండస్ట్రీలో జరుగుతుంది. ఎందువల్ల? నేను జనసేనకి సపోర్ట్ చేయడం వల్ల. కానీ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి సపోర్ట్ నాకు రాదు. నిజంగా ఎంత గౌరవం, ఎంత గౌరవం అండి. ఈరోజు చూడండి శ్రీరెడ్డి తిట్టినప్పుడు తమన్నా గుర్తుకొస్తుంది పబ్లిక్కి, కానీ జనసేన వాళ్ళకి గుర్తుకు రాను. తిట్టించుకుంటారు వాళ్ళు తిట్టించుకోవటానికి రెడీ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే మా రక్తం ఉడికిపోతుంది. ఈ జనసేన వాళ్ళని తిట్టుకో, కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే నా రక్తం ఉడికిపోతూ ఉంటుంది. కానీ ఏం చేయలేక ఇక మూసుకుని కూర్చోవటం అంటే